హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ గ్యాగ్. ఆఫ్టర్ లాంగ్ జర్నీ కరీంనగర్కి వెళ్ళి అటు హైదరాబాద్ పోయేది యూటర్న్ కొట్టేసి మళ్ళీ బ్యాక్ టు అవర్ రూట్స్ కొరట్లోకి వచ్చేసినాం. ఈసారి మన గణపతి గోల్డెన్ యూత్ గణేష్ మహారాజ్ ఇక్కడికి వెళ్ళి వస్తుండు. సో ఇక్కడ ఏమవుతుంది, ప్రాసెస్ ఏంది, అసలు ఈసారి కాన్సెప్ట్ ఏంది అని చెప్పేసి అందరికీ క్యూరియాసిటీ ఎక్కువ ఉంది. జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి. రథచక్రం వెనుక కనిపిస్తుంది, అది కాదు దాని వెనకాల ఉంది మన యాక్చువల్లీ కాన్సెప్ట్. రండి చూద్దాం. చూస్తే ఇదొక రథం, బాగుంది కదా. రండి. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. సో ఇది ఫ్రెండ్స్ మన గోల్డెన్ యూత్. ఇదంతా ఇంకా చాలా మంది వచ్చేది ఉండే కానీ అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ ఇది, అంటే హాలిడే ఉండే అని వచ్చినాము. అండ్ ఈరోజు 15th ఆగస్ట్, అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో మన కాన్సెప్ట్ ఏంది అనేది ఇప్పుడు అన్న వాళ్ళు చెప్తారు, ఒకసారి చూద్దాం, దీని కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాము. రైట్, హాయ్ అన్న. నాకు యాక్చువల్ బావ అవుతాడు కానీ అన్న అంటున్నా, మా పెద్ద బావ, మా చిన్న బావ, బ్యాక్ స్క్రీన్లో ఉన్నాడు మా ఇంకో బావ. బాయ్ సార్, ఏంది బావ మన కాన్సెప్ట్? మహాభారత్ కాన్సెప్ట్. మనం యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ హైదరాబాద్ పోతాం కానీ ఈసారి ఇక్కడికి వచ్చినాం. ఎవ్రీ ఇయర్ పోతాం కానీ ఈసారి లాస్ట్ టైం కొంచెం డిస్టర్బెన్సెస్ వల్ల ఇక్కడికి వచ్చాం ఈసారి. ఓకే, అంటే ఇది ఫస్ట్ టైం బాయ్డికి రావడం లేకపోతే? లేదు, ఇంతకుముందు 10 years ఇక్కడ తీసుకొచ్చినాం. ఓకే, అప్పుడు ఏంటంటే మళ్ళీ హైదరాబాద్ కొంచెం ట్రెండింగ్ ఉందని అక్కడ పోయినాం. ఓకే, సుందర్ కళాకర్ ఆల్మోస్ట్ 12 years అక్కడ తీసుకున్నాం. ఓకే, లాస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఈసారి ఇక్కడ కూడా మేకర్స్ ఎప్పటి నుండి అడుగుతున్నారు మమ్మల్ని. ఓకే, మాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి. ఓకే, ఒక ఛాన్స్ ప్రూవ్ చేసుకున్నారా మరి వాళ్ళు? అంటే అప్ టు ద మార్క్ వచ్చిర్రా? ఎస్, అప్ టు ద మార్క్ ఉంది. మనం మొత్తం అవుట్పుట్ వచ్చిన తర్వాత అర్థమైతే ఒక విజువలైజేషన్, ఇప్పుడు ఓకే. యాజ్ ఆఫ్ నౌ దే ఆర్ గుడ్. ఎంత గడ్డం ఉంది నాకున్నట్టే. వినాయకుడు రెగ్యులర్గా కూర్చొని రాసి గడ్డం పెరిగిపోయింది అన్నట్టు. లేవకుండా మహాభారతం రాసింది కాబట్టి. అంటే మహాభారతం రాసింది గణపతి? అవును, చూసిరా ఫ్రెండ్స్, ఎవరు తెలియదు ఇది. సో అసలు కాన్సెప్ట్ ఏందో క్లియర్గా తెలుసుకుందాం. బాగా చెప్తాడు, ఇప్పుడు విన్నాం. చెప్పండి బాగా దీని గురించి, అసలు కాన్సెప్ట్ ఏంది? ఇది ఒకటేనా బాగా, ఇంకేదైనా ఉన్నాయి విగ్రహాలు? ఇవి మొత్తం పంచపాండవులు. ఇది వీళ్ళు కురుక్షేత్ర యుద్ధంలో గెలిచిన హీరోస్. ఋషి వ్యాస మహర్షి. ఓకే, అంటే ఇది మొత్తం అంటే ఎట్లా కాన్సెప్ట్? ఇదంతా ఒక ప్యాకేజ్, మహాభారత్ ప్యాకేజ్ ఇది. సో చూడండి, మహాభారత్ ప్యాకేజ్, హాఫ్ ప్యాకేజ్, ఇంకా హాఫ్ ఉంది బ్యాక్ సైడ్ అంతా బ్యాక్ రోల్ వస్తుంది. ఓకే, అంటే దీని కాస్ట్ ఎంత అవుతుందో అప్రాక్సిమేట్ గా? ఒక 5 వేసుకోవచ్చా? మీకు నచ్చినట్టు 5 lakhs ఓకేనా? వాళ్ళు అవుతున్నారంటే ఓకే, 5 lakhs ఫిక్స్. ఇంకా అంటే లైక్ ఏంది అసలు కాన్సెప్ట్, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా క్లియర్? యాక్చువల్లీ ఏంటంటే అదే, ఇప్పుడు నీకు అయినా నాకైనా ఇప్పుడు జనరల్ పబ్లిక్ అయినా వినాయకుడు మహాభారతం రాసింది అనేది చాలా తక్కువ మందికి తెలుసు. యాక్చువల్గా వ్యాసుడు మొత్తం 4 వేదాలు, ఈ తర్వాత 3 ఇతిహాసాలు, ఇవన్నీ రాసింది మహాభారతం, రామాయణం, ఇదంతా వ్యాసుడే రాసిండు. ఇవన్నీ రాసి ఏం చేసిందంటే ఎండ్ ఆఫ్ ద డే ఈ మహాభారతం లేదు వ్యాసుడు, ఇతిహాసాలు కూడా రాసింది వ్యాసుడే. అంటే వర్షన్స్ మనకు స్ప్రెడ్ అయింది వాల్మీకి రామాయణం. కానీ మన వినాయకుడిని ఎందుకు చూస్ చేసుకున్నారంటే, వినాయకుడు ఎటువంటి విఘ్నాలు లేకుండా టాస్క్ని కంప్లీట్ చేసే వ్యక్తి, మన ఓవరాల్గా ఉన్న వ్యక్తి వినాయకుడు ఒక్కడే. సేమ్ మనం కరీంనగర్లో ఎట్లా టాస్క్లు అచీవ్ చేస్తామో అట్లా గణపతి కూడా చేస్తాడని వ్యాస మహర్షికి కృష్ణుడు చెప్పిండు, ఓకే, ధర్మాన్ని మొత్తం మన నెక్స్ట్ జనరేషన్స్కి తీసుకుపోవాలి, నువ్వు ఎట్లా నన్ను చేసి అది ఇవ్వాలంటే వ్యాసుడు అప్పుడు కూర్చుంటే చాలా విఘ్నాలు వచ్చాయి ఆయనకు. డిస్టర్బెన్సెస్ వస్తే ఆయన ఏం చేయాలో అర్థం కాక బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవుడు ఏం చెప్పిండంటే, బ్రహ్మదేవుడు నీకు ఇది కంప్లీట్ కావాలి ఖచ్చితంగా అంటే, ప్రీవియస్గా నాకు ఉన్న ఎక్స్పీరియన్సెస్ ప్రకారం వినాయకుడు ఒక్కడే కూర్చొని లేవకుండా రాసే వ్యక్తి, అందుకనే వినాయకుడిని గడ్డం వచ్చింది. అందుకే ఇది కంప్లీట్ అయిపోయేదాకా, మహాభారతం అయిపోయేదాకా రాసిన వ్యక్తి, ఆపకుండా రాసిన వ్యక్తి, వ్యాసుని శ్లోకాలు అర్థం చేసుకునే ఏకైక వ్యక్తి, ఎట్లా చెప్తే నేను ఇట్లా చెప్పినాను అర్థం చేసుకుని రాసేంత కెపాసిటీ ఉన్న వ్యక్తి వినాయకుడు ఒక్కడే. ఈ విఘ్నాలు లేకుండా కంప్లీట్ చేసిండు. మనం టీజర్ లో జగన్నాథ రథచక్రాలను ఆ కాన్సెప్ట్ ఏం అనిపిస్తలేదు మరి? ఆ కాన్సెప్ట్ యాక్చువల్గా వార్ సీక్వెన్స్ ఒకటి చిన్నది ప్లాన్ చేసాం. ఒక పైన ఇప్పుడు చాలా పెద్ద కాన్సెప్ట్, చిన్న మనం తీసుకున్న చిన్న పాయింట్ విజువల్ తీసుకున్నాం అన్నట్టు. అట్లా
దాంట్లో మెయిన్ పంచపాండవులు వాళ్ళ సైడ్కి వెళ్ళి పాండవులు కౌరవులు మెయిన్, వాళ్ళ గురువు మెయిన్. అందుకే వాళ్ళందరినీ తీసుకొని పైన విజువల్ కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు వాళ్ళ ఒక విజువల్ వస్తారు. అంటే బాగా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక యూనిక్ కాన్సెప్ట్ కూడా వస్తారు. అంటే 25th ఇయర్ నుంచి ఇది వస్తుంది. అంటే మీరు ఓన్లీ ఇదే ఎందుకు తీసుకున్నారు? 25th ఇయర్ అని కాదు, మేము 15th ఇయరే ప్లాన్ చేస్తాం. దశావతారం కాన్సెప్ట్ మా 15th ఇయర్ ప్లాన్. ఓకే, దాన్ని 25th ఇయర్ ఇంప్లిమెంట్ చేసుకున్నాం. ఓకే, అంటే మా ఫైనాన్షియల్ పొజిషన్స్ బట్టి ప్లాన్ చేసుకుని అది 25th ఇయర్. ఆ రోజు వరకు కూడా ఐడియా ఎవరికి రాలేదు. ఈవెన్ ఇంకొక 10 years వరకు కూడా మేము ఐడియాస్ ఇస్తాం. నాలెడ్జ్ కాన్సెప్ట్ ఏంటి ఉంటుంది అంటే మన పబ్లిక్ కి ఎడ్యుకేట్ చేయడానికి పిల్లాడు వీడు ఉన్నాడు దశావతారం అంటే మీకు తెలియకపోతుండే. అదే వినాయకుడిలో చూసి వాడు కౌంట్ చేసుకొని ఇవి దశావతారాలు, ఇది కృష్ణుడు, ఇది టాటాయిస్ దేవుడు, ఇది ఫిష్ దేవుడు, ఎంతో కొంత చిన్న పిల్లలు అటువంటి నాలెడ్జ్ అన్నట్టు. అట్లా నవరసాలు అంటే పోయినసారి అదొక కాన్సెప్ట్ ఆర్టిస్టులకు సంబంధించింది. మళ్ళీ ఇటు మైథలాజికల్ మళ్ళీ ఇటు సైడ్ వచ్చింది. ఇటు మహాభారతం ఇప్పుడు వినటువంటి వాళ్ళు చూసి ఇది ఏంటిది, వినాయకుడు ఏం రాస్తుండు, రిషి ఎవరు, ఈ 5 members ఎవరు, వచ్చిన వాళ్ళ పేరెంట్స్ని అడుగుతారు, వాళ్ళు ఎవరితోనే గార్డియన్స్ ఉన్నదో వాళ్ళని అడుగుతారు. మనం ఏదైనా ఎడ్యుకేట్ చేయాలి చిన్నపిల్లలు అనేది మా థాట్ అన్నట్టు. ఇది ఒక కాన్సెప్ట్ తీసుకోవాలి. వినాయకుడు రెగ్యులర్ కామన్గా అందరు పెడతారు, మనం ఒక డిఫరెంట్గా పెట్టాలనేది మన కాన్సెప్ట్. అంతే ఎడ్యుకేట్ చేస్తూ మెసేజ్ పాస్ చేస్తూ మనం విగ్రహం పెట్టాలని మన వర్షన్ యాక్చువల్గా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది గోల్డెన్ యూత్ అంటే జస్ట్ ఏదో అట్లని కాదు, దే గివ్ సమ్ మెసేజ్ టు ద ఆడియన్స్. అంటే వచ్చే వాళ్ళకి కానీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా గుర్తుపెట్టుకునే విధంగా మన తమ్ముడు చెప్పిండు ఎప్పుడు సహరి అప్పుడు ఒక దశాబ్దం గుర్తుంటుందని. దశాబ్దం కంటే ఇది ఎక్కువనే గుర్తుంటుంది. సో ఇది గణేష్ కాన్సెప్ట్. సో బాగా సెలబ్రేషన్. సో ఇక్కడ మన బ్రదర్స్ అందరూ ఈగర్గా ఉన్నారు, వాళ్ళందరినీ అడుగుదాం వాళ్ళు ఏం చెప్దాం అనుకుంటున్నారో. చెప్పు భయ్యా. రాంబాయ్, అఖిల్ భయ్య, రాంబాయ్ చెప్పు. రాంబాయ్ భయ్య చాలా ఎక్సైట్మెంట్లు ఉండే మేము ఫస్ట్ అంతే. అన్న వాళ్ళు వినాయకుడు బుక్ చేసి అనగానే మేము ఏదో ఎక్సైట్మెంట్లు ఉండే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా 50% ఉంది. ఇంకా అన్న వాళ్ళు ఇంకా ఫ్రేమ్స్ అంటున్నారు, దాని గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. అనిపించింది మనం ఎవ్రీ ఇయర్ హైదరాబాద్ పోతుండే కారు ఒకసారి యూటర్న్ కొట్టేసరికి నీకు ఏమనిపించింది? లేదన్న, అన్న వాళ్ళు అంతకుముందు మాకు చెప్పిళ్ళు, మేము ఫస్ట్ కోరుట్లలో వేసే వాళ్ళం, వినాయకుడు స్టోరీ మొత్తం చెప్పిళ్ళు. ఇప్పటి నుంచి అది కాదు. ఇప్పుడు అన్న వాళ్ళకి మరి కళాకారులు రిక్వెస్ట్ చేసిళ్ళు కాబట్టి అన్న వాళ్ళు అంతకుముందు కూడా అన్నారు రిక్వెస్ట్ చేస్తున్నారు ఇట్లా కళాకారులు మమ్మల్ని అది అనుకుంటా మాకు ఇన్ఫర్మేషన్ ఉండే. ఈ ఇయర్ మనం వాళ్ళకు కూడా ఛాన్స్ ఇద్దామని చెప్పేసి అన్నయ్య వాళ్ళు ఇచ్చిళ్ళు. అయినా కానీ వాళ్ళకంటే ఒక 1000% వస్తుంది అనేది మా బిలీవ్ అన్నట్టు, మేము నమ్ముతాం. ఎక్కడ ఇచ్చినా కానీ అన్న వాళ్ళు కాన్సెప్ట్ ఇచ్చిళ్ళు అంటే కంపల్సరీ 1000% అవుట్పుట్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఫైన్. ఇంకా మన వెనకాల శశాంక్ భాయ్ ఉన్నాడు, చెప్పు శశి భాయ్. నార్మల్ ఇందాక నువ్వు అడిగినావు అన్న జగన్నాథ రథ చక్రాలకు దీనికి సంబంధం ఏంటి? జగన్నాథ రథ చక్రాలు అంటే నార్మల్గా దేవుడు వస్తున్నా, జగన్నాథ రథ చక్రం అంటే రథం కూడా ఈక్వల్ టు దేవుడికి ఉన్నంత పవర్ దేవుడు అంటే రథం కూడా అంత ఈక్వల్ పవర్ ఉంటుంది. దేవుడు అని కూడా మనం దాన్ని అనుకోవచ్చు. దేవుడు ఆ రథం కనిపిస్తలేదు, ఆ కాన్సెప్ట్ రథం కూడా వస్తుంది మనకి బ్యాక్ సైడ్ లా, రథం కూడా వస్తుంది దాని గురించి. సో ఇంకా నువ్వు ఇంకేం చెప్పాలనుకుంటున్నావు? నిన్న బాగా ప్రిపేర్ అయినావు, నువ్వు చెప్పు భయ్యా. నార్మల్గా ఇప్పుడు మనకు గోల్డెన్ యూత్ అంటే నార్మల్గా ఓన్లీ వినాయకుడే పెట్టడం కాకుండా ఇప్పుడు అన్న వాళ్ళు చెప్పినట్టు వినాయకునితో పాటు మెసేజ్ని స్ప్రెడ్ చేస్తూ మన ఈ హిందూయిజంని స్ప్రెడ్ చేస్తూ మన సనాతన ధర్మం గురించి దాని ప్రాముఖ్యతని స్ప్రెడ్ చేస్తూ అన్న వాళ్ళు ఎవ్రీ టైం ఇట్లా మెసేజ్ సెహరి నవరస అవన్నీ నార్మల్గా ర్యాండమ్ థాట్స్ కాకుండా ఇట్లనే మన పురాణానికి సంబంధించిన థాట్స్ ఇట్లా పెట్టుకుంటూ ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా ముందు పోవాలి అని మేము అందరం ఎగ్జైట్మెంట్ ఉన్నాం. అన్న వాళ్ళకి థాట్స్ ఇట్లా డిఫరెంట్ థాట్స్ వస్తున్నాయి, వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారని మేము కూడా ఫ్యూచర్లో ఇంకా వాటికి మేము కూడా దాంట్లో మేము కూడా అలా దాంట్లో ఉండాలని ఎగ్జైట్మెంట్తో ఉన్నాం. ఓకే నాకు ఇప్పుడు మన శశితో మాట్లాడుతూ ఉంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. అసలు ఈ గణపతి వెట్టుడు అనేది ఎవరు స్టార్ట్ చేసిండ్రు? అంటే ఎవరు దాలే స్టార్ట్ చేసుకున్నారా, లేకపోతే ఎవరైనా పర్టికులర్ ఎవరైనా ఏమంటారు మన ఇట్లా ఇదొకటి ఉండాలి, ఈ ఈవెంట్ అనేది ఒకటి ఉండాలి అని చెప్పేసి ఎవరన్నా ఎప్పుడన్నా ఇది ఎట్లా అయింది? అసలు ఎట్లా స్టార్ట్ అయింది గణపతి వెట్టుడు అనేది? ఎప్పటి నుంచో ఉందా, లేకపోతే అసలు ఏంది కాన్సెప్ట్? బాల్ గంగాధర్ తిలక్ స్టార్ట్ చేసిండు యాక్చువల్లీ. బాల్ గంగాధర్ తిలక్. హిందువులందరూ ఒక దగ్గర రావాలి, యూత్ అంతా ఒక దగ్గర సంఘటితం కావాలంటే ప్రాపర్ ప్లేస్ కావాలి అందరికీ అని బాల్ గంగాధర్ తిలక్
ఆల్మోస్ట్ 100 ఇయర్స్, నాకు తెలిసి 80 ఇయర్స్ ఆ టైంలో ఆయన ఇనిషియేట్ చేసిండు. ఓకే. నార్త్ సైడ్ ఇనిషియేట్ చేస్తే అది మెల్లమెల్లగా దేశం మొత్తం పాకి ఇవాళ అది పెద్ద లెవెల్ అయిపోయింది. ఆయన అనుకున్న దానికంటే ఎక్కువ ఎక్కువ రీచ్ రీచ్ అయింది. ప్రతి ఒక్క దగ్గర. కానీ దాన్ని వేరే లెక్క తీసుకుపోవద్దు. ఇప్పటికైనా యూత్ అంతా ప్రాపర్ ట్రాక్లు ఉండి వినాయక చవితి లెక్కనే సెలబ్రేట్ డివోషనల్ మోడ్లోనే సెలబ్రేషన్ మోడ్లోనే. ఓకే, మళ్ళీ 10 days తర్వాత ఎవరు ఇష్టం వాళ్ళు, కానీ ఈ 10 days మాత్రం ప్రాపర్గా ఉండాలని నేను అనుకుంటాను. ఓకే. తిలక్ కోరుకున్నది అయితే అదే. ఓకే. సో విన్నారుగా ఫ్రెండ్స్, అంటే నాకు కూడా అంత ఐడియా లేదు ఎవరు స్టార్ట్ చేసిరు అని చెప్పేసి. వీడు నా దోస్తు స్టార్ గాడు. థ్యాంక్ యూ, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఫ్రేమ్లో పడుతున్నామా మా ఇద్దరం? చెప్పమా నీకెట్లా అనిపిస్తుంది? ఏమో చెప్పమా నీకెట్లా అనిపిస్తుంది? ఇప్పుడు యాజ్ బ్రదర్స్ మనకేం చెప్తున్నారు అని అంటే, వినాయక చవితి అంటే సెలబ్రేషన్ అనేది కాకుండా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 year కష్టపడి కాన్సెప్ట్ని ఎతికి, ఇప్పుడు యాజ్ వేరే యూత్ ప్రకారం వినాయక చవితి అంటే ఏంది, పోయి విగ్రహం సెలెక్ట్ చేసుకొని అక్కడ ఉన్నది తీసుకొని బుక్ చేసుకొని వస్తారు. కానీ మన బ్రదర్స్ కష్టపడేది మనకి కాన్సెప్ట్ చూస్తేనే అర్థమైంది. అంటే ఇప్పుడు మనం ఇంత అంటే ఒక సస్పెన్స్ ఇవంతా మనం చూడడానికి ఎంత యాంగ్జైటీస్ వచ్చి ఇక్కడ మనం ఇప్పుడు జస్ట్ 50% ఒక విజువలైజేషన్ వచ్చింది ఇట్లుంటది అని మనది మనం ఊహించుకున్నాము. అంటే ఇంకా మనం దాని నుంచి బయటికి రావాలి. ఇంకా శ్రీమాన్ భాయ్ నీకేమనిపిస్తుంది? నాకంటే మన ఫ్లెక్సీలన్నీ వీడే. మొత్తం మన ఫ్లెక్సీలు మొత్తం శ్రీమాన్ భాయ్ దగ్గరికి వెళ్ళి వస్తాయి. చెప్పు శ్రీమాన్ భాయ్. అంటే వినాయక చవితి 9 రోజులు అంటే ఓన్లీ పూజలు చేసి అంటే దేవుని దగ్గర కూర్చొని పండుకొని ఒకటే కాకుండా అందరూ ప్రాపర్గా ఇవాళ వర్క్ చేసుకొని అయిపోయింది ఇక నిమజ్జనం చేసుకోవాలి, వాళ్ళకైనా పెద్దగా చేసుకోవడం కాకుండా ఒక నీట్కి వెళ్ళిపోవాలని చెప్పేసి భక్తితో చేసుకోవాలని అనుకుంటాం. సో అన్న అట్లా చెప్తుండు. మొత్తం అన్నది ఫ్లెక్సీ షాప్ ఉన్నది కరీంనగర్లో, మొత్తం ఫ్లెక్సీలు. ఇక మా డూడ్ బ్రో చెన్నైకి వెళ్ళి వచ్చిండు నిన్న రాత్రి 5:30కి. చెప్పు మన బ్రో, చెప్పు బ్రో. డూడ్ బ్రో చెన్నై బ్రో. చెన్నై బ్రో కరీంనగర్ అది ప్రాపర్ ఎట్లున్నది ఆడ? అంటే మన గోల్డెన్ యూత్ ఏమైనా వాళ్ళకి అక్కడ కూడా ప్రాపర్గా ఉన్నాయా? మన వీడియోస్ అవన్నీ వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. అక్కడ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున చేస్తారు. కానీ ఈ మధ్య ఏంటంటే వేరే కొంచెం స్ప్రెడ్ అవుతుంది బ్యాడ్గా. సో మన డివోషనల్గా అందరు సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే. సాయిరామ్ బ్రో చెప్పు. మన అక్కడ 9 రోజులు అన్నదానం ఉంటుంది తెలుసు మీ అందరికీ. ఆ అన్నదానంలో మొత్తం అన్ననే ముందర నిల్చుంటాడు ప్యాంట్ వేసుకొని. ఇక మన యూట్యూబర్లు అందరినీ ఏకదాటికి తెచ్చేది నివాస్ భాయ్, ఇంకా శశి బ్రో ఆవిడ వెనకాలన్నాడు. చెప్పు సాయిరామ్ బ్రో, నువ్వు ఏం చెప్దాం అనుకుంటున్నావు? నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే బిర్యానీ అది వద్దు, టమాటాలు ఎవరితో తెప్పిస్తావు? లేదు ఎవరైతే వినాయకుడిని పెడతారో ఆ ప్రతి యూత్ ఒక ఐడియాలజీతో ముందుకు వచ్చి అది మన హిందూ ధర్మం తరపున స్ప్రెడ్ చేయాలని కోరుకుంటున్నాం. ఓకే. రమేష్ అన్నకు ఫోన్ చేసినావా? రమేష్ అన్న ఎటన్నా పోతున్నా మరి వంటలు? రమేష్ అన్న రెడీ ఉన్నాడు. ఈసారి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రసాదాలు ఉన్నాయి, అన్నదానాలు చాలా ఉన్నాయి. దాచిపెట్టాం టన్నులు దాచిపెట్టాం. టైం మీద పన్నీర్ ఏమన్నా చాలా ఫస్ట్ డే పన్నీర్ ఉంది, పన్నీర్ 65, పన్నీర్ వెజ్ బిర్యానీ. లేకపోతే నేను చేపిస్తాను బ్రో. ఇది గుర్తుపెట్టుకో, పన్నీర్ 65 పన్నీర్ బిర్యానీ చేపిస్తారట. చేపియకపోతే సాయిరామ్ బ్రోనే సంతోష్ దాబా పట్టుకుపోతారు అందరినీ. నివాస్ బ్రోతో ఒక 1 minute దా. నివాస్ భాయ్ చెప్పండి. షార్ట్ అండ్ స్వీట్ ఉంటుంది. స్టే ట్యూన్ టు గోల్డెన్ యూత్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ సర్ప్రైజెస్. అంటే నా ఛానల్ గురించి చెప్పవా? కొత్త ఛానల్ పెట్టినా అన్న, కొత్త ఛానల్ పెట్టిండు. నెక్స్ట్ ఇయర్ వరకు 1 million సబ్స్క్రైబర్స్ కొట్టాలని ఇట్లానే ఇదే చూస్తోటి అందరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టేసేరి. సో మన చింటూ బ్రోతో కూడా మాట్లాడదాం. హాయ్ చింటూ బ్రో. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. చెప్పు, నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు? అన్న నేను గోల్డెన్ యూత్కి వచ్చి 2-3 years అవుతుందన్న. అంటే నేను ఒకటి అర్థం చేసుకుంది ఏంటంటే, గోల్డెన్ యూత్తోని కంపీట్ చేయాలంటే డబ్బుల పరంగా కాదు, అంటే మీ దగ్గర ఎక్కువ ఖర్చు పెడుతురా మా దగ్గర ఎక్కువ ఖర్చు పెడుతురా అన్న కదా. ఓన్లీ కంపీట్ విత్ నాలెడ్జ్. గోల్డెన్ యూత్తో కంపీట్ చేయాలంటే మన దగ్గర ఏంటంటే ఎవ్రీ ఇయర్ ట్రెండ్ ఫాలో అవ్వడం అనేది ఉండదు. ఎవ్రీ ఇయర్ ఒక ట్రెండ్ అనేది సెట్ చేస్తాం, నెక్స్ట్ ఇయర్ అది ఫాలో అవుతారు.
కానీ ఏ ట్రెండ్ సెట్టింగ్లో కూడా మన కల్చర్ని ఎక్కడ కోల్పోకుండా మన పద్ధతులు సాంప్రదాయాలు అన్నీ ఎప్పటికప్పుడు ఉన్న ట్రెండింగ్లో కాకుండా పురాతనం నుంచి ఇంప్లిమెంట్ చేయాలన్నది మా వర్షన్. ఎందుకంటే నేను గోల్డెన్ యూత్లోకి వచ్చినందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. అంటే ఇంత టీం వర్క్, గోల్డెన్ యూత్ ఇంత సక్సెస్ అవ్వడానికి కూడా మెయిన్ రీజన్ ఒకటే టీం వర్క్. అంటే ఎక్కడైనా యూత్ అందరు ఉంటారు, కానీ ఆ యూత్ అందరినీ ఒక తాటిపైకి తెచ్చి ఓన్లీ అందరు అన్నవాళ్ళంటే అన్న వాళ్ళ డిసిజన్స్ అనేది వాళ్ళు ఒక్కరే సొంతంగా తీసుకోరు. మా ప్రతి ఒక్కరిని చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరిని అడిగి ఇది నచ్చిందా, నాతోని వాళ్ళని అడగాల్సిన అవసరమే లేదు, కానీ అడిగి ప్రతి ఒక్కరి సలహా తీసుకొనే చేస్తారు. వీళ్ళు ఈ కాంబినేషన్లో ఉన్నారు కాబట్టి యూత్ అందరూ ఒక తాటిపైకి వచ్చి గోల్డెన్ యూత్ అనేది ఇంత సక్సెస్ ఉంది. సో నేను చాలా ఫార్చునేట్గా ఫీల్ అవుతున్నా గోల్డెన్ యూత్ ఉన్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ అంటే ఇంకన్నా. సో ఇది ఎమోషనల్ మనోడు చాలా నీట్గా చెప్పేసిండు. అంటే పైసలు ఉంటే పని కాదు భయ్యా, ఈడ టాప్ ఫ్లోర్ ఉండాలి. ఇగో వీడు చైతన్య, వీడు మా వీడు ఏడ కనిపించాడు, ఖాళీ గణపతి మీద కూర్చొని కటా 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 కట్టేస్తూనే ఉంటాడు. చెప్పురా, నువ్వు చెప్పురా. మోస్ట్ సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్ ఫెల్లో వీడు ఒక్కడే. వీడు లాస్ట్ ఇయర్ 3 days కంటిన్యూస్ నిద్ర పోకుండా తినకుండా కూర్చున్నాడు. అన్న కూడా నాతోటి 3 days ఉన్నాడు. సో అట్లా అసలు మిస్ అయ్యాడు. వాడు యూఎస్ఏలో అభి యూఎస్లో ఉన్నాడు, వాడు ఆడికి వెళ్ళి చూడాలి. సో ఇది ఫ్రెండ్స్, ఇది గోల్డెన్ యూత్ అంటే. ఇంకా దీనిలో చాలా టైం లేదు, కంప్రెస్ చేసుకుంటూ అందరినీ ఇది చేసుకుంటూ వస్తున్నాము. సో స్టే ట్యూన్ టు మోర్ అప్డేట్స్. ఓకే, థ్యాంక్ యూ. నా ఛానల్కి ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.